పాస్టర్ గారు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? అడగండి. ఇంటి నిండా ఈ చెట్లు ఏంటండి? ఎక్కడికి మీటింగ్కి వెళ్ళినా మొక్కలు పట్టుకొని వస్తారు మీరు. నాకు ఇంట్లో ఉన్నట్లేదు, ఏదో పార్క్లో ఉన్నట్టుంది. ఎందుకలా? నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. ఇల్లంతా గ్రీనరీగా ఉండాలి. ఇంటిని ఒక ఉద్యానవనంలాగా మార్చడం అంటే నాకు ఇష్టం. అందుకే బయటికి వెళ్ళిన ప్రతిసారి నాకు నచ్చిన మొక్కలన్నింటినీ తీసుకొని వస్తాను. మీకు నచ్చిన మొక్కలా? నాకు నచ్చిన మొక్కలు, ఇక్కడున్న ప్రతి చెట్టు, ప్రతి మొక్క నాకు బాగా నచ్చింది. కొన్నిటిని ఇంటర్నెట్లో వెతికి తెచ్చుకున్నాను. సో ఇంట్లో గచ్చ పొదలు, ముళ్ళ పొదలు, మనకు నచ్చని చెట్లను పెట్టుకోలేం కదా. మనకున్న ఈ చిన్న ఇంట్లో మనకు నచ్చిన మొక్కలతో ఇల్లు చక్కగా అలంకరించుకున్నప్పుడు ఇల్లు ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే, బయట ఎక్కడ సొలసి ఒక ప్రెషర్స్తో ఇంటికి వచ్చినా కూడా అమ్మ ఒడిలో తల వాల్చుకున్నంత ప్రశాంతంగా ఇంట్లో అడుగు పెట్టగానే అనిపిస్తుంది. ఈ చిన్న ఇంటిని మన మనసుకు ఆహ్లాదంగా ఎలాగ అలంకరించుకున్నామో మన జీవితాన్ని కూడా అలాగే తీర్చిదిద్దుకోవచ్చు అనేసి. కొంతమంది వ్యక్తులు మొహమాటంతోనో, అమాయకత్వంతోనో, మూర్ఖత్వంతోనో అన్నెసెసరీ వ్యక్తులందరితో జీవితాన్ని నింపుకుంటారు. వాళ్ళు జీవితాన్ని అల్లకల్లోలం చేస్తారు. ఈ చిన్న ఇంటిని అలంకరించుకున్న రీతిగానే మన జీవితాన్ని కూడా దేవుడు మన కొరకు ఉద్దేశించిన, మనకు కావలసిన మంచి వ్యక్తులతో, మంచి పరిచయాలతో నింపుకుంటే జీవితం కూడా అంతే ఆహ్లాదంగా ఉంటుంది. ఇంట్లో అప్పుడప్పుడు తెలియకుండానే గచ్చ పొదలు, ముళ్ళ పొదలు మొలుస్తూ ఉంటాయి. వాటిని పెరికి వేస్తాం. ఆ స్థానంలో పూల మొక్కల్ని, ఫలాలు ఇచ్చే మొక్కల్ని, కూరగాయల మొక్కల్ని నాటుకుంటాం. అలాగే జీవితంలో అప్రమేయంగా కొంతమంది దుర్మార్గులు ప్రవేశిస్తారు. అట్లాంటి వాళ్ళని కూడా జీవితంలోంచి తీసివేసి ఆ స్థానాన్ని మంచి వ్యక్తులకు ఇస్తే జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అవునండి, బాగా చెప్పారండి. కొన్ని టాక్సిక్ రిలేషన్షిప్స్ కట్ అవుతేనే జీవితం అందంగా తీర్చిదిద్దబడుతుంది. ఇకపోతే మీరు కూడా మీ జీవితంలోని దుష్ట సాంగత్యాన్ని తొలగించుకోవడానికి మొహమాటం లేని వారై ఉండండి.